మాకు ఇప్పుడే మెసేజ్ చేసింది, ఇందాక లేచిందంట, ఒక 15 మినిట్స్ టైం ఇవ్వు అని చెప్పి. సో మనకి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. మనం ఈలోపు వెళ్ళి నా బ్రేక్ఫాస్ట్ ఉంది, చియా పుడింగ్, దాని మీద కొంచెం ఫ్రూట్స్ వేసుకొని కార్లో పెట్టుకుందాం, తీసుకెళ్దాం బాక్స్. ఎందుకంటే గంటన్నర జర్నీలో నాకు ఆకలిస్తుంది, ఎట్లనో బ్రేక్ఫాస్ట్ చేయాలి. మనకి ఇక్కడ ఇడ్లీలు దోశలు దొరకవు కాబట్టి ఆన్ ద వేలో తినీకి. సో నేను ఆల్రెడీ నైటే చియా పుడింగ్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఏం లేదు, చియా పుడింగ్ వేసుకుని అందులో కొంచెం ఆల్మండ్ మిల్క్, దాని మిల్క్ అని ఎందుకంటే నాకు అర్థం కదరా, అది ఆల్మండ్ వాటర్, లిటరల్లీ ఆల్మండ్ని గ్రైండ్ చేసి అందులో వాటర్ పోసి స్ట్రైన్ చేస్తారు. బట్ దానికి అదే సామెత ఉండేది కదా, తెల్లగా ఉన్నాయని పాలు కాదు, నల్లగా ఉన్నాయని నీళ్ళు కాదు అన్నట్టు. అట్లాగా తెల్లగా ఉంది అని చెప్పి ఆల్మండ్ మిల్క్ అనే కాదు, ఆల్మండ్ వాటర్. ఐ వాంట్ స్వీట్. ఇట్స్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు కొంచెం గ్లాజిక్ కనిపిస్తుంది. That's my breakfast. So I was saying, అట్లా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా సరే మనం యూస్ చేసుకోవాలి దాన్ని. లేట్గా రియలైజ్ అయినా, లేటెస్ట్గా రియలైజ్ అయినా, నేను ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చాలామంది కాలేజ్లో, యూనివర్సిటీలో లైక్ 50 years ఉన్న వాళ్ళు, 60 years ఉన్న వాళ్ళు వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు వాళ్ళ రెజ్యూమేని బిల్డ్ చేసుకోనికి. ఏ కంట్రీలో అయినా ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. సో ఐ వాజ్ సేయింగ్, అట్లా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా సరే మనం యూస్ చేసుకోవాలి దాన్ని. లేట్గా రియలైజ్ అయినా, లేటెస్ట్గా రియలైజ్ అయినా, నేను ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చాలామంది కాలేజ్లో, యూనివర్సిటీలో లైక్ 50 years ఉన్న వాళ్ళు, 60 years ఉన్న వాళ్ళు వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు వాళ్ళ రెజ్యూమేని బిల్డ్ చేసుకోనికి. ఏ కంట్రీలో అయినా ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. అదే ట్రాష్ డేనేనా? నేను యాక్చువల్లీ నిన్న మండే కదా, మనకి పోయిన సీజన్లోనే ఎప్పుడో మనం మండే మార్నింగ్ పెట్టేటోళ్ళం. నాకు ఎందుకు మండే మార్నింగ్ అని గుర్తుంది. నేను నిన్నటి నుంచి అయ్యా ఈరోజు మా అక్క నన్ను తిట్టిద్ది, అందులోనూ వీళ్ళెవరు రాత్రి పెట్టలేదు అక్క చుట్టుపక్కల. అరే రాత్రి వాళ్ళెవ్వరు ట్రాష్ క్యాన్స్ బయట పెట్టలేదురా, ఆ హౌస్ అదిగో చూడు ఎన్ని ఉన్నాయో. వాళ్ళు రిచ్ కిడ్స్ వాళ్ళే. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది చూసావు, ఎయిర్బిఎన్బి ఉంది కాదు, ఆ సందులో పెట్టిర్రు. ట్రాష్ కంపెనీ కూడా పొద్దున్నే వచ్చి బయట పెడతాడు, మళ్ళీ ట్రాష్ తీసేసుకున్న తర్వాత లోపల పెట్టి వెళ్ళిపోతాడు. అక్క మీరు కూడా రిచ్ కదక్క, మన ఇంటికి ఎందుకు రారక్క, నన్ను ఎందుకు వాడుతున్నారు అక్క? అంటే ఒక వీక్ నేను, ఒక వీక్ మా అక్క పెడతాం. అంటే రెంట్ ఎంత కడుతున్నావు వాళ్ళే? ఓకే దాయల్దాం, లేట్ అవుతుంది ఇప్పటికి. ఎంత కడుతున్నావు? సరే మనం స్టార్ట్ అయిదాం, లేట్ అవుతుంది ఇక్కడ. లెట్స్ గో. మా అక్కకి ఇప్పటికీ అయ్యింది, మేము బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము ఫైనల్లీ. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ మై ఓరియంటేషన్? నీ ఓరియంటేషన్కి నాకు ఎక్సైట్మెంట్ ఎందుకు వాళ్ళే? అంటే నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి, మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేసి, మళ్ళీ అన్ని డబ్బులు పోస్తున్నాం కదా. చదువుకుంటే పోయేది ఏమీ లేదు, ఎంత చదువుకుంటే అంత మంచిది. అందుకే అడుగుతున్నా, అన్ని డబ్బులు నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా. నేను సంపాదించే డబ్బులన్నీ నీకు ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది చదువుకి. నేను చదువుకుని కలెక్టర్ అవ్వాలని మా అక్క. కలెక్టర్ అసలు అవ్వద్దు అక్కడ ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, నేను చదువుకుని కలెక్టర్ అవుతాను ఒక రోజు అని. అయ్యే కలెక్టర్ అంట, కలెక్టర్ స్పెల్లింగ్ చెప్పు. కలెక్టర్ది అప్పర్ కేసా లోయర్ కేసా? కలెక్టర్ ని టెక్నికల్ గా ఏమంటారు ఇండియన్ గవర్నమెంట్? అప్పర్ కేసా లోయర్ కేసా? రెండు. ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్. ఐఏఎస్ ఆఫీసర్ ఫుల్ ఫామ్ ఏంటి? అవన్నీ నువ్వు కెమెరా ముందు అడగద్దు, నాకు అంత ఇన్ఫర్మేషన్, నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ అయిపోతావు కాదక్క. ఇప్పుడు నేను క్యాజువల్ గా యాక్ట్ చేస్తున్నా కదా నా ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు వీళ్ళందరికీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఎన్సీసీలో 2 years చేశాను, నాకు ఫైరింగ్ వచ్చు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అనుకో, వాళ్ళ దగ్గర ఇన్ని షేడ్స్ ఉన్నాయని షాక్ అవుతాను. ఎప్పటిలో ఫోన్లు కెమెరాలు లేక, అప్పటికి గనక ఫోన్లో కెమెరా ఉంటే రోజు వెళ్ళి ఫైరింగ్ క్యాంప్కి తీసుకుపోయేదాన్ని సైడ్కి. ఎండ కొడుతుంది నాకు, అందుకే నేను ఇట్లా దాచిపెట్టుకుంది. అక్క నా హైట్ కదా పని చేయదు అక్క, చూసావా నేను చెప్పాను అది పని చేయదని. కొంచెం పని చేస్తుంది కదా. అవును, నువ్వు ఎందుకు ఇంత పొడుగ్గా కనిపిస్తున్నావు ఇలా? ఐ డోంట్ నో వై బిగ్లు. మా అక్కకి నేనంటే ఎంత ప్రేమ చూసారా నా కోసం అని చెప్పి
నన్ను నా ఓరియంటేషన్ కి ఎగ్జైటింగ్ గా లేదు అని చెప్పినా కానీ నన్ను ఓరియంటేషన్ కి తీసుకెళ్తుంది యూనివర్సిటీకి. అంత ప్రేమ. నీకు డ్రైవర్ కావాలి కాబట్టి నీ మీద కారు నమ్మి నేను హైవేకి ఇవ్వలేను కాబట్టి అవన్నీ నమ్మకండి. నేనంటే ప్రేమ మాకే చెప్పుకో. పొద్దున్నే 6ంటికి నిద్ర లేచి నా కోసం రెడీ అయ్యి చూడు ఎంత బాగా రెడీ అయ్యిందో, సేమ్ పించ్. మళ్ళీ నేను నా జాబ్ వదిలేసుకుని చూసావా మా అక్క జాబ్ కూడా సైట్ కి వెళ్ళాలి. $100 వినకండి, నాకేం వినబడట్లేదు. $100 కాంపెన్సేషన్ ఫర్ మై టైం. అదేంది, నేను ఇప్పుడు రామ్ చరణ్ వినబడదు అట్లా గట్టి అంతా అబద్ధమే. మా అక్క నా కోసమే వస్తుంది ఓరియంటేషన్కి. వాళ్ళ ఫుల్ డే ఓరియంటేషన్ ఉండేది ఈవినింగ్ 4 వరకు, రేపొద్దున్న 2 వరకు ఉండిద్ది. కానీ 2 రోజులు ఓరియంటేషన్ ఏందో నాకు అర్థం కాలే. ఈ రోజు అంతా ఏమో పేపర్ వర్క్ అదంతా చేస్తారు, రేపేమో సరౌండింగ్స్ లో డౌన్ టౌన్స్ అవి ఇవి ఉంటాయి కదా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి చుట్టుపక్కల ఏమన్నా తెలియదు కదా. కొంతమందికి అక్కడ హౌసింగ్ ఉండిద్ది, కొంతమంది కాలేజ్ తోనే ఉంటారు, కొంతమంది బయట హౌసింగ్స్ తీసుకుని ఉంటారు. సో వాళ్ళకి సరౌండింగ్స్ ఏమున్నాయో చూపించడానికి మమ్మల్ని బయట తీసుకెళ్తారు అనుకుంటా. అంతే కదా? అంతే అంతే. నేనేం చెప్తే అదే ప్రస్తుతానికి. ఎందుకంటే మా అక్క ఇంకో కాఫీ తాగాలి, ఇప్పుడు కాఫీ కోసం వెళ్తున్నాం. ఆ కాఫీ పడిన తర్వాత మా అక్క మాట్లాడింది, ఎందుకక్క మనకి టైం ఉంది కదా, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోదామంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నీకే లేట్ అవుద్ది. మళ్ళీ మనం అక్కడికి ఎగ్జాక్ట్ గా 9 అవుద్ది. ఇట్స్ ఓకే. 5 నిమిషాలు మనకి 9:15కి. నువ్వు కాఫీ తీసుకోవడం నాకు ఇంపార్టెంట్. లోపలికి వెళ్తే ఈజీయా? అదే మా క్యాంపస్. ఇంకా లోపల చాలా పెద్దగా ఉంది, వెళ్ళాలి. తర్వాత చూద్దాం. ఇట్లా ఒక క్యాంపస్ స్టోర్ ఇస్తారు కాబట్టి అప్పుడు కవర్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే మెరియం హాల్లోకి వెళ్దాం మనం. మాకు ఈ కాలేజ్లో ఇప్పుడు ఒక 22-25 మేబీ ఉన్నారనుకుంటా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. బట్ ఒక్క ఇండియన్ పేరు మాత్రం చూస్తున్నాను నేను, అమ్మాయిది. లెట్స్ సీ, లోపలకి వెళ్ళి చూద్దాం. మాకు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది, నేను మాత్రం ఇప్పుడు వెళ్తున్నాను లోపలికి. మెరియం హాల్లోకి వెళ్దాం, పదండి. అక్క ఈ కార్నర్లో కూర్చోపో. నువ్వు నీకేం చెప్పా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ట్రావెలింగ్, సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ని చెప్పి పట్టుకొచ్చాను. నువ్వు వెళ్ళి అందరితో ఫ్రెండ్లీగా క్లోజ్గా మాట్లాడితే ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకో, నీకు వస్తే నాకు వస్తే, నాకు వస్తే నీకు వస్తే, మన ఇద్దరికి వస్తే బావగారికి వస్తుంది. ఐఎమ్ నాట్ రెడీ టు ఎఫోర్డ్. కూర్చో, గమని కూర్చో, కాఫీ తాగు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను చియా పుడింగ్ తిన్నాను కాబట్టి ఐఎమ్ నాట్ దట్ హంగ్రీ. బట్ స్లోగా స్టూడెంట్స్ వస్తున్నారు. బోర్ కొడితే మేము ఆడుకోవచ్చు, అక్కడ పియానో ప్లే చేయొచ్చు, అండ్ మాకు అందరితో మాట్లాడుతాం. ఓకే, సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది అంతా పెట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు ఓరియంటేషన్. బట్ మనకి కాళ్ళు ఆగవు కదా, ఊరికే అట్లా ఇట్లా తిరుగుతూ ఇటో వచ్చేసినా నేను. ఇవన్నీ హాస్టల్స్ లాంచ్ ఏదో తెలియట్లేదు నాకు. ఇప్పుడు ఊరికి జస్ట్ అటు నుంచి ఇట్లా రైట్ తీసుకుని వచ్చా, ఇటు వచ్చేసిన. అంటే ఎక్స్ప్లోర్ చేయాలి కదా బ్రో అని పైసలు కట్టినా. ఈ పైకి వెళ్తామా? వదిలే, అది స్టార్ట్ అయిపోయింది. కొన్ని ఎక్కడ అని మెసేజ్ చేస్తుంది. నేను చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ హాల్ ఉంది, నేను ఇట్లా వచ్చి అట్లా లెఫ్ట్కి వెళ్ళి అటు వెళ్ళిపోయినా. ఇప్పుడు మనం క్యాంపస్ స్టోర్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై బ్యాగ్. ఈరోజు నాకు కావాల్సిన థింగ్స్ అన్ని ఇంట్లో పెట్టుకుని వచ్చిండే. బుక్స్, పవర్ బ్యాంక్, ట్రైపాడ్, నెసెసరీ థింగ్స్, యూనో, మై ఎయిర్పాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. నా లిప్స్టిక్, కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాం. అట్లా ఇట్లా వెళ్ళి వీడియోస్ తీసుకుంటాం కదా, ఎట్లనా. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన బ్రో, బ్రేక్ఫాస్ట్ చేసిన కదా, సో తినేసిన. సో ఇవన్నీ కార్లో పెట్టేసేసి నేను వాటర్స్ తీసుకున్నా. ఇది కావాలి, ఇవి కార్లో పెట్టేసి నేను షూ చేంజ్ చేసుకొని వచ్చిన కార్ దగ్గరికి. సో మాకు క్యాంపస్ స్టోర్
సమ్వేర్ అరౌండ్ ఒక 1 hour ఉండిద్ది, అప్ హిల్ ఉండిద్ది, వాక్ అదంతా చెప్పారు. ఎందుకంటే ఇది కొండ మీద కట్టారు కాబట్టి కాలేజ్. సో ఎందుకు రిస్క్ అని నా రెగ్యులర్ షూస్ని తీసేసి నా హైకింగ్ షూ తెచ్చుకున్నాను. నాకు తెలుసు ఈ ముచ్చట్లన్నీ జరుగుతాయని నాకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో అందుకని నేను వెల్ ప్రిపేర్డ్గా వచ్చుండే. అదే నేను ఎంతసేపు పడుతుంది టూర్కి మనది అంటే మాకు ఆల్రెడీ ఈరోజు ప్లాన్ ఉంటుంది కదా, మాకు ఆల్రెడీ ఇచ్చారనమాట, పీడిఎఫ్ పంపించారు ఏ టైంకి ఏమేమి జరుగుతాయి అవన్నీ అని చెప్పి. సో నేను క్యాంపస్ స్టోర్ అని ఇచ్చారు కానీ ఒక 1 hour, బట్ ఎట్లా వెళ్తాం ఏంటి అని చెప్పలేదు. లైక్ ఇండోర్స్ ఉండిద్దా అవుట్డోర్స్ ఉండిద్దా అంటే కొంతమంది ఏంటంటే ఎండగా ఉండేది కదా లోపల తిప్పుతారు, కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. కొన్నిసార్లు ఏంటంటే ఖచ్చితంగా బయటకు రావాల్సి వస్తుంది వేరే యూనివర్సిటీ, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆవిడ హెయిర్ కలర్ బాగుంది, పాస్ అయిపోయింది, బట్ మీరు ముందే చూసుంటారు. సో షూ చేంజ్ చేసుకొని వచ్చిన. ఆవిడ డ్రెస్ సూపర్గా ఉందిరా. ఆవిడ ఇటువైపు వస్తారేమో చూద్దాం. ఎక్కడికి ఉన్నారు? You look so pretty on the dress. Oh, thank you. That suits really well to you. Oh, thank you so much. That's so sweet. You're welcome. Have a good one. You made my day. Our dress adiripoyindi nijam cheppalante. You know, giving a compliment to people is the first thing I learned ఇక్కడికి వచ్చిన తర్వాత. మన ఇండియాలో కాంప్లిమెంట్ ఇచ్చామనుకో, కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోరు, నేను కూడా తీసుకోలేను. నాకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారనుకో చాలా వియర్డ్గా ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనుకుని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ ఈజ్ లైక్ ది బెస్ట్ థింగ్ టు డూ. ఎస్పెషలీ మెన్కి కాంప్లిమెంట్ ఇస్తే ఉండిద్ది చూడు, ఎంత ముచ్చట ఫీల్ అవుతారో. అమ్మాయిలకి కాంప్లిమెంట్ ఇస్తే అది కామన్ థింగ్, బట్ అమ్మాయికి కాంప్లిమెంట్ ఇస్తే దట్ ఈస్ లైక్ ఓకే వీఆర్ రెడీ టు గో. But if I'm ever about to hit a tree or a pole or something, just let me know because it does happen. Campus tourకి వచ్చాము. This is our campus. So as for sitting right here, you guys can go ahead and kind of look over to University Hall. Friday, the 6th of September, will be held in Orton Center. Okay. So, Kayla, we have one undergraduate and all the rest are graduate students. Okay. Good idea. Smart, Mark. Hey Mark, do you have little room? No. Hi. Can I join with you? Yeah, sure. Thank you so much. So as we head back here, right behind me, you're going to find our Deacon statue, which is one of the past mascots that we've had. So if you guys don't know already, Redlands is one of the schools that actually has a live mascot. So not only do we have someone in costume during games, but we actually do have a bulldog on campus. So you're going to see him kind of walking around once classes start. Everyone tries to take pictures with him. So go ahead and do that. It's like a if you friendly can. dog, right? Yeah. So he always has someone that's kind of taking him on. Hero, get in there. Yep, I can get you all in. Here we go. All right. One more. 1, 2, 3. Perfect. Thank you. Your math classes, physics, engineering, if you decide to go that route as well. So this is going to be more of the science center that you're going to have your classes at, and you're going to be interacting more with your professors. So all of their offices will also be there. Can I point out also that many of the graduate student courses are here over in Gregory Hall and Lewis Hall behind us. Where is Mark? You're doing GIS, right? No, sorry. Who's doing GIS? Diana. Diana, Lewis Hall is a building that's like underground. It's pretty cool. So you can see it's kind of built up like a mound. Yeah, it's like pyramid. Yeah, so that's where the GIS all happens. It's actually, they have different events throughout the year where anyone, even if you're not a GIS major, you can go in and help like map different parts of the world to help get
aid there or to help create awareness about different areas. So your classes are probably going to be in there. So with our Lewis Hall for You, Squish on in. Let's make like a couple rows. We squish closer. Here we go, closer. More closer. Closer. Come on. There we go. Okay, that's fine. Ready? 1, 2, 3. 1, 2, 3. Perfect. That's how we did it in India. Oh no, I have friends who do that. I lived in Honduras and all my friends do that. okay. It still doesn't stop me from doing this when I see people do it. But yeah, so I moved here. These So we are having lunch. So I was Chipotle like, I'm gonna go live tortillas. in Palm Springs. మాకు 2:30 అవుతుంది ఆఫ్టర్నూన్. పొద్దు నుంచి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు ఆ టేబుల్ మీద, మేము తింటూనే ఉన్నాం. ఇందాక లంచ్ అయింది, మళ్ళీ కొంచెం సేపు ప్రజెంటేషన్ ఇచ్చారు. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. ఒక సైడ్ నిద్ర వస్తుంది, నా రైట్ సైడ్ అయితే నిద్ర వస్తుంది. ఇలా ఇలా పడుకుని చూస్తే అంత నిద్ర వస్తుంది నాకు. అందులోనూ మేము ఏంటిది ఈ యూనివర్సిటీ టూర్కి వెళ్ళాం కదా, ఒక 1 hour అదంతా నడుచుకుంటూ తిరిగి అలా వచ్చినాం. ఇక నాకు ఫుల్ టైర్డ్ ఉంది. ఇప్పుడు ఇంకొంచెం బ్రేక్ ఇచ్చారు, ఒక 5 minutes. ఇక జనాలు అందరూ అటు ఇటు నీకు అందరికీ నిద్ర వస్తుంది. నేను మాత్రం లేసి కెన్ ఐ టేక్ ఎ బ్రేక్, ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. నా డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసి డాక్యుమెంట్ మీద సైన్ పెట్టుకుని వచ్చేసాం, సైన్ పెట్టించుకొని. హౌ ఆర్ యూ ఫీలింగ్? డిన్నర్ వరకు ఉండాలి, 8 వరకు అంటే టైర్డ్ అయిపోయేవాళ్ళం. ఇప్పటికే టైర్డ్గా ఉంది నాకు. అన్ని ప్రెజెంటేషన్స్ విని 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 కానీ గుడ్ ప్రెజెంటేషన్, ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నెసెసరీ, ఇట్స్ నెసెసిటో. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అక్క. నిన్న ఎగ్జైట్మెంట్తో రాత్రి సరిగ్గా నిద్రపోలేదు నేను. ఎగ్జైట్మెంట్ ఉండేది నాకు, ఎగ్జైట్మెంట్ వల్ల నేను సరిగ్గా నిద్రపోలేను. అంటే మళ్ళీ నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను కదా, మళ్ళీ నేను స్టూడెంట్ అవుతున్నా కదా. ఎగ్జైట్మెంట్కి రీజన్స్ అక్కర్లేదురా నాకు. వాళ్ళకున్న వీడియోలు చాలు. చాలా పామ్ స్ప్రింగ్స్ వచ్చేసినాం. వద్దా వీడియో? థ్యాంక్ యూ. ఈ ఎండలు గుట్టలు వచ్చినాయి ఇన్ని అంటే ఇంకా మేము పామ్ స్ప్రింగ్స్ వచ్చేసినట్టే. ఇక మాకు బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ కట్ అయిపోయినట్టే. పామ్ స్ప్రింగ్స్ వైఫై ఉన్నంత మాత్రాన జనాలతో కమ్యూనికేట్ అవుతున్నట్టు కాదు, నేను ప్రపంచం మొత్తంతో కమ్యూనికేట్ అవుతున్నా. వాట్స్ ద పాయింట్? వాట్స్ ద పాయింట్ బ్రో? అది ఇష్టం వచ్చినట్టు వెళ్తాడు. రైట్.